ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. కీర్తన గ్రంథము 101వ అధ్యాయము 3వ వచనము. భక్తి మార్గం తొలగిన వారు అంటే ఒకప్పుడు దేవుని మార్గంలో నడిచిన వారే కదా, దేవుని ప్రేమను తెలుసుకుని ఆయనతో నడిచిన వారే కదా. అయినా సరే ఆయన మార్గం నుండి తొలగిపోయిన వారు అనేకులు లేరా? మన చుట్టూనే ఎంతమంది ఉన్నారు? మనమెంత నడుస్తున్నాం భక్తి మార్గంలో? నిలువెచ్చిన స్థితిలో ఉంటున్న ప్రతి ఒక్కరూ మార్గం కలిగిన వారితో సమానమేగా. మరి మన స్థితి ఏంటి? మన స్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దావీదుకు భక్తి మార్గం తొలగిన వారి క్రియలో అసహ్యం అంట. భక్తునిగా అంత అసహ్యం వేస్తే ఇంకా దేవునికి ఇంకెంత అసహ్యం వేస్తుంది? ఒకసారి ఆలోచించండి. దేవుని మెప్పించే జీవితం మనం కలిగి ఉండాలంటే మన భక్తి జీవితం సంపూర్ణ విశ్వాసంలోకి నడిపించబడాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.